హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఏపీలో ఎలక్షన్స్ కంటే ముందర పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ వాళ్ళు ఏ రేంజ్ లో విమర్శించారో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఒక్కొక్కరుగా వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ గారిని పొగడ్డమే పనిగా పెట్టుకున్నారు సార్. విజయసాయి రెడ్డి గారితో మొదలైంది, అంబటి రాంబాబు గారు అందరూ కూడా పొగుడుతూనే ఉన్నారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏకంగా సాక్షి పేపర్ తో చంద్రబాబుని మించిపోయిన పవన్ కళ్యాణ్ అంటూ కథనాలు కూడా వేయిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకు ఈ విధంగా వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని పొగడ్డమే పనిగా పెట్టుకున్నారు? దీని గురించి మీరేం చెప్తారు సార్? ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవకూడదు అనేది వైసీపీకి ఉండే ఒక వ్యూహం. ఓకే, దానికి కారణాలు ఆబ్వియస్, అందరికి తెలిసిందే. ఎందుకంటే ఎప్పుడైనా కూడా అపోజిషన్ ఏకమైతే అధికార పక్షానికి ఇబ్బందిగా ఉంటుంది. అపోజిషన్ చీలిపోతే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు అనేవి చీలిపోతాయి. ఇది నేషనల్ లెవెల్లో బీజేపీ ఇదే స్ట్రాటజీ ప్లే చేస్తుంది. ఎక్కడ వీలైనా రాజకీయ పార్టీలు ఇదే చేస్తారు. అంటే ప్రతిపక్షాలు కూటములు కలవకుండా చూసుకోవాలని వీళ్ళు అనుకుంటారు, కలిస్తేనే మనం గెలవగలమని వాళ్ళు అనుకుంటారు. చంద్రబాబు కూడా ఆయన ఇప్పటి వరకు గెలిచినప్పుడంతా కూడా కూటమిల వల్లనే గెలిచాడు. ఆయన ఇండిపెండెంట్గా, ఆయన సింగిల్గా ఇప్పటి వరకు జీవితంలో ఆయన గెలవలేదు. ఓకే, సో అందులో తప్పేం లేదు. అందరూ పొత్తులు పెట్టుకోవడం అనేది చంద్రబాబు వ్యూహం అనేది తప్పులేదు. గెలవడం ముఖ్యం. ఎలా గెలుస్తాం అనేది దాంట్లో పొత్తులు పెట్టుకొని గెలిచినా, సింగిల్గా జగన్ భాషలో సింగిల్గా సింహంలాగా వచ్చి గెలిచినా గెలిపే కదా. ఆయన సీఎం అయ్యాడు. జగన్ ఇప్పుడు సింహం అని ఏమైంది? 11 సీట్లకు పరిమితం అయితే సింహం అయితే ఏంటి, పులి అయితే ఏంటి? కాబట్టి గెలుపు ఇంపార్టెంట్, సీఎం కావడం ఇంపార్టెంట్. కాబట్టి అందుకనే ముందు నుంచి ఏంటంటే చంద్రబాబును ఒంటరిగా పోటీ చేయిస్తే మనం మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనేది వైసీపీకి ఎప్పటి నుంచో క్లారిటీ ఉంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిస్తే మనం ఓడిపోతాం, మనం పవర్లోకి రాలేమని జగన్కి తెలుసు. జగన్ కానీ వైసీపీ నాయకులు అందుకని ముందు నుంచి కూడా వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే చంద్రబాబుకి జగన్ గొడవ పెట్టాలని నానా రకాలుగా ట్రై చేశారు. అంటే పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ లేదని, పవన్ కళ్యాణ్ సీఎం గుండా ఊడిగం చేయాలని, దత్తపుత్రుడని, ప్యాకేజ్ తీసుకున్నాడని రకరకాలుగా వాళ్ళిద్దరిని విడదీయాలని ట్రై చేస్తారు. అది ఫలించలేదు. ఇంకా స్ట్రాంగ్ అయింది వాళ్ళ బంధం. పవన్ కళ్యాణ్ ఇంకా గట్టి నిర్ణయాలు తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ నిర్ణయాలు కానీ చంద్రబాబు నిర్ణయాలు కరెక్ట్ అనేది తర్వాత అర్థమైంది. పొత్తుల వల్ల గెలవగలిగారు. చివరికి బీజేపీతో ఉండి కూడా బీజేపీని కూడా దూరం చేసుకున్నాడు జగన్. ఎందుకంటే నిజానికి బీజేపీ జగన్ అడిగిందని, డిప్యూటీ స్పీకర్ ఆఫర్ చేశారని, మంత్రి పదవులు కూడా ఇస్తామని, తమ ఎన్డీఏలో చేరమని ఎప్పుడో బీజేపీ ఆఫర్ చేసినా జగన్ ధైర్యం చేయలేదు. ఎందుకు ధైర్యం చేయలేదంటే మైనార్టీ ఓట్లు కోల్పోతామని జగన్ ధైర్యం చేయలేదు. కానీ చంద్రబాబు ధైర్యం చేశాడు, వెంటబడ్డాడు బీజేపీ వెంట. పవన్ కళ్యాణ్ పట్టుకొని గట్టిగా ట్రై చేశారు, బీజేపీ దయింది. ఇప్పుడు మైనార్టీ ఓట్లు ఏమి జగన్ కాపాడలేకపోయాయి కదా. సో ఆ రకంగా చంద్రబాబు వ్యూహం ఫలించింది. ఈసారి జగన్ వ్యూహం బెడ్స్ కొట్టింది. అయితే ఇప్పుడు ఏంటి, మళ్ళీ 2029 ఎలక్షన్లు అనుకుంటే, ఎందుకంటే జమిలీ ఇప్పుడైతే రావని తేలిపోయింది కాబట్టి 2029లో ఎలక్షన్లు వస్తాయి. ఆ ఎలక్షన్లలో మళ్ళీ జగన్ గారిని గెలవాలనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఈ కూటమిని బ్రేక్ చేయాలి. కూటమిని బ్రేక్ చేయాలంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఇంకా 10-15 ఏళ్ళు చంద్రబాబు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అట్లాగే చంద్రబాబు కూడా మళ్ళీ మేము కూటమితోనే వెళ్తామని చెప్తున్నాడు. సో ఇప్పటి వరకు వాళ్ళ మధ్య పెద్ద గొడవలు అనేవి లేవు బయటికి. అట్లీస్ట్ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు మధ్య గొడవలు అనేవి ఓపెన్గా అయితే లేవు, కానీ చిన్న ఇవి ఉన్నాయి. ఎందుకంటే ఆ మధ్య హోమ్ మినిస్టర్ మీదకి పవన్ కళ్యాణ్ అనడం, హోంశాఖ నేను తీసుకుంటానని మాట్లాడడం, ఇట్లాంటి కొన్ని జరిగాయి. మొన్న కాకినాడకి వెళ్ళి సీజ్ ద షిప్ అనడం, ఇవన్నీ అంటే చంద్రబాబు ప్రభుత్వంలో ఉండే పాజిటివ్ అంశాలేమో వాటా తనకి, నెగిటివ్ అంశాలేమో నాకు వాటా లేదు, నేను ప్రతిపక్షంగా జగన్ కంటే గట్టిగా పోరాటం చేస్తున్నాను అన్న ఒక ఇమేజ్ని పవన్ కళ్యాణ్ తెలివిగా బిల్డప్ చేసుకుంటూ వస్తున్నాడు. దానివల్ల పవన్ కళ్యాణ్కి హీరోయిజం ఉంటుంది. మొన్న సిద్ధేషిప్ కూడా ఎంత హీరోయిక్, అది చివరికి టైటిల్ కూడా తీశారు, రిజిస్టర్ చేశారు సినిమా తీయాలని. నిజానికి అదేమి కాలేదు, ఆల్రెడీ కేంద్రం రిజెక్ట్ చేసింది. అలాగా నువ్వు సినిమాలో సిద్ధేషిప్ అంటే జరగదని, దానికి ఇంటర్నేషనల్ లాస్ ఉంటాయి, వ్యవహారాలన్నీ ఉంటాయి.
అది ఇంటర్నేషనల్ షిప్, ఇంటర్నేషనల్ వాటర్స్లో ట్రావెల్ అవుతుంది. దానికి ఒక దేశంలో సీజ్ చేసేయాలంటే అంత ఈజీ కాదు. దానికి ఒప్పందాలు ఉంటాయి ఇంటర్నేషనల్. అది పవన్ కళ్యాణ్కి తెలియదని కాదు, ఆయనకి కూడా ఒక ఇమేజ్ కావాలి. ఒక ఛాన్స్ దొరికినప్పుడంతా తను ఒక రెబల్ లాగా ఈ ప్రభుత్వంలో అన్యాయాల్ని, నెగటివ్ అంశాలని ప్రశ్నించే ఒక హీరో లాగా అతను ప్రొజెక్ట్ చేసుకోవడానికి అతను ట్రై చేస్తున్నాడు. అది అతని రాజకీయ వ్యూహం. చంద్రబాబుకి అది తెలీదా? తెలుసు. కానీ దాన్ని బ్రేక్ చేయాలంటే చంద్రబాబు ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఇమేజ్ని కొంచెం తగ్గించుకుంటూ రావాలి. అది ఇండైరెక్ట్గా చేస్తూ రావాలి. డైరెక్ట్గా చేస్తే మళ్ళీ ఇబ్బంది. అందుకని తెలుగుదేశం మీడియా రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ ఇమేజ్ని వీలైనంత తగ్గించుకొని రావడం, అట్లాగే లోకల్గా తెలుగుదేశం కేడరు నాయకులు పవన్ కళ్యాణ్ ఇమేజ్ని తగ్గించడానికి ట్రై చేయడం, అధికార యంత్రాంగం ట్రై చేయడం, ఇది కనిపిస్తుంది మనకి. మొన్న ఆయన ఉత్తరాంధ్రలో పర్యటించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఆంధ్రజ్యోతి రాసింది, అక్కడ అధికార యంత్రాంగం ఎవరు కూడా పవన్ కళ్యాణ్ పర్యటనని సీరియస్గా పట్టించుకోలేదు, మీడియాకి చెప్పలేదు, మీడియా వెహికల్ పెట్టలేదు అనేది ఆంధ్రజ్యోతిలో రాసింది. అంటే అధికార యంత్రాంగం ఆయన పర్యటనని సీరియస్గా తీసుకొని దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఏవి ఫాలో కావట్లే. అంటే మీడియా ఎందుకు పెట్టట్లేదు, పబ్లిసిటీ పవన్ కళ్యాణ్కి రావడం వీళ్ళకి ఇష్టం లేదు. అదొకటి. రెండోది, మొన్న పిఠాపురంలో అక్కడ మీటింగ్ జరిగితే పవన్ కళ్యాణ్ ఫోటో స్టేజ్ మీద పెట్టలేదు అని చెప్పి వాళ్ళు అలిగి గోల చేసి చివరికి పెట్టించారు. పెట్టించిన క్రమంలో చంద్రబాబు వాళ్ళు తీసేస్తే వర్మ కూడా అలిగి వెళ్ళిపోయాడు స్టేజ్ మీద నుంచి. అంటే ఇక్కడ ఒక రకమైన ఎవరు పవర్ఫుల్ అన్న ఒక వారు జరుగుతుంది. ఓవరాల్గా మనం కానీ అక్కడ కూటమి పరిపాలన గవర్నెన్స్ చూస్తే నిర్ణయాలు తీసుకునేదంతా ఎక్కువగా లోకేష్ తీసుకుంటున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పైకి రెబల్లాగా ఉన్న డెసిషన్ మేకింగ్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా ప్రభుత్వంలో డెసిషన్ మేకర్ ఎవరు అనేది ఇంపార్టెంట్. వాళ్ళే పవర్ఫుల్. మిగతా బయట ఎంత డ్రామాలు చేసినా వాళ్ళు పవర్ఫుల్ కాదు. కానీ పవన్ కళ్యాణ్ ముందు నుంచి ఏంటంటే ఈ ఇమేజ్ని, ఆప్టిక్స్ని డెవలప్ చేసుకోవడం, ప్రజల్లో ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడం అనేది ఆయన చాలా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వస్తున్నాడు. ఏ ఆపర్చునిటీ వదులుకోవట్లే. లడ్డు విషయంలో కూడా చంద్రబాబుకి బిగినింగ్లో వచ్చిన క్రెడిట్ని ఆయన లాక్కోగలిగాడు. ఫైనల్గా దాన్ని సనాతన దీంట్లోకి టర్న్ చేసి తాను ప్రాయశ్చిత్త దీక్ష 11 రోజులు ఏమో ప్రకటించి తను దాన్ని ఫైనల్గా తను క్యాప్చర్ చేశాడు. అట్లాగా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే ఈ ప్రభుత్వంలో ఎక్కడైనా చిన్న నెగిటివ్ ఉంటే అక్కడ తాను హీరోయిక్గా వెళ్ళిపోయి దాన్ని ఆ ఇమేజ్ని తన చుట్టూ చేసుకుంటున్నాడు. చంద్రబాబు ఏమో చంద్రబాబుకి ఎందుకంటే చంద్రబాబుకి ఇమేజ్ ఇది కాకుండా వ్యూహాలు ఆయనకి లాంగ్ టర్మ్ వ్యూహాలు వేయడంలో ఆయన దిట్ట. సో ఆయన వ్యూహాల రూపంలో వేసుకొని పవన్ కళ్యాణ్ ఎట్లా సైజ్ తగ్గించడం అంటారు, సైజుని తగ్గించవాలి అనేది ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడు. సో ఒక రకమైన కోల్డ్ వార్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గోల్కి చంద్రబాబు గోల్కి మధ్య వైరుధ్యం, కాన్ఫ్లిక్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ గోల్ ఏంటి, తను సీఎం కావాలి. చంద్రబాబు గోల్ ఏంటి, తను సీఎంగా ఉండాలి. సీఎంగా ఉన్నప్పుడే మన కొడుకు లోకేష్ని కూడా సీఎంగా, తను యాక్టివ్గా ఉన్నప్పుడే లోకేష్ని సీఎంగా ఎస్టాబ్లిష్ చేస్తే లోకేష్ ఫ్యూచర్ ఉంటుంది. లోకేష్ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా తను ప్లాన్ చేయాలి. సో ఈ రెండు గోల్స్ పరస్పరం పొసగవు కదా. ఒక వరలో రెండు కథలు ఎముడవు అంటారు పాత సామెత. అలాగా అధికారం అనే వరలో ఇటు పవన్ కళ్యాణ్ ఇటు లోకేష్ ఇద్దరు ఎట్లా పడతారు, ఒకరే పడతారు. సో ఇంకొకరికి గొడవ అవుతుంది. కాబట్టి దీన్ని వైసీపీ ఏం చేస్తుందంటే పవన్ కళ్యాణ్ని పొగడం ద్వారా, పవన్ కళ్యాణ్కి ఆకాశం ఎత్తడం ద్వారా, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు మధ్య గొడవ క్రియేట్ చేయడానికి వైసీపీ అదేదంటారు గోతికాడ నక్కలాగానే సామెత ఉంటుంది, అలాగా వాళ్ళు కాసుకున్నాడు. అది వాళ్ళ వ్యూహం. ఎందుకంటే వీళ్ళిద్దరు మళ్ళీ కలిసి 3 పార్టీలు కలిసి మళ్ళీ కానీ పోటీ చేస్తే మళ్ళీ వైసీపీకి 11 వస్తాయి రావో కూడా తెలియని పరిస్థితి వచ్చేస్తుంది. సో అందుకని పవన్ కళ్యాణ్కి చంద్రబాబు మధ్య గొడవని పెంచాలి, పెద్దది చేయాలి, వీళ్ళు మళ్ళీ కలవకుండా చూసుకోవాలి అనేది వైసీపీకి ఉండే లక్ష్యం. సో దానివల్ల వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ని ఒక పక్క మోస్తున్నారు. మొన్న కూడా ఆయన మాజీ మంత్రి అమర్నాథ్ మేము పవన్ కళ్యాణ్ తిట్టడం తప్పైంది అని ఆయన ఒప్పుకున్నాడు. జగన్ కూడా పవన్ కళ్యాణ్ని గతంలో లాగా మాట్లాడలేదు, అసలు దత్తపుత్రుడు ఇవన్నీ ఆల్మోస్ట్ తగ్గించేశారు. పవన్ కళ్యాణ్ అనే పేరు పెట్టి మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా మాట్లాడితే కూడా ఓవరాల్గా వైసీపీ స్ట్రాటజీ ఏంటంటే పవన్ కళ్యాణ్ని
చంద్రబాబుని విడదీయడం ఎలాగా, అంటే ఆల్రెడీ వాళ్ళకున్న ఘర్షణని వీళ్ళు పైకి తీసుకొచ్చి దాన్ని పెంచి